ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరికొన్ని విలువైన సంగతులు తండ్రి మాకు అందించండి. మరింత తండ్రి విశ్వాసంలో తండ్రి మమ్మల్ని స్థిరపరచండి. మీ దయలో మీ కృపలో తండ్రి మమ్మల్ని వాడుకొని సంఘానికి కావలసిన విలువైన సంగతులు మరికొన్ని అందిస్తారని కోరుతున్నాం. ప్రపంచంలో జరుగుతున్న తండ్రి ఘోరమైన కలిని గూర్చి, వాటి యొక్క మూలాలను గూర్చి మేము ఆలోచించుచుండగా మాతో, మా అందరితో తండ్రి ముఖాముఖిగా మాట్లాడండి. మీ సహాయం లేకపోతే మేమేం మాట్లాడలేము తండ్రి. మీ తోడు, మీ నడిపింపు మాకు అవసరం. వినగలిగే చెవిని, గ్రహించే మనస్సును మాకు అనుగ్రహించి ప్రతి ఒక్కరితో తండ్రి మీ ఆత్మ తీవ్రతను నిలబెడతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని విలువైన సంగతులు విందాం. సుమారు 2 వారాలుగా ఇజ్రాయేలు పాలస్తీనా చరిత్రను గురించి మనం వింటున్నాం. మరి ఎంతమందికి ఈ చరిత్ర అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ అర్థం చేసుకున్న వారు ప్రపంచం యొక్క స్థితిగతులను అంచనా వేయగలరు. ఒక ఇమేజ్ చూసి మనం ఈరోజు మనం ధ్యానించబోయే విషయంలోనికి, తరగతిలోనికి మనం బయలుదేరదాం. స్టోన్ గతించిన 2 వారాల నుండి ఎవరు ఈ పోట్లాడుకుంటున్నది అన్నది అన్నదమ్ములు అని మనం చూసాం. శారం ఇచ్చిన సలహా ఆ సంసారం గొడవల్లో జరిగిన ఆ యొక్క భయంకరమైన వెలివేతలు ఈరోజు వరకు కొట్టుకు చచ్చిపోతున్నారు. ఆ 22 మంది రాజులు ఎవరో మనం చూసాం. ఆ 22 మంది రాజులు ఆగరు సంతానం నుంచి, లేదా 12 మంది రాజులు ఆగరు సంతానం నుంచి వచ్చారని, మిగిలిన 10 మంది అబ్రహాము గారు 3వ ఆవిడని చేసుకున్నాడుగా, ఆవిడ నుండి వచ్చారని మనం చూసాం. అయితే ఈ 3వ తరగతిలో ఇది కాదు, నేను స్టార్టింగ్ ఇమేజ్ ఏది పెట్టినా అది పెట్టండి. ఒక ఇమేజ్ని చూడండి, దానికి బైబిల్కి సంబంధం ఉంది. దీన్ని ఏమంటారంటే, మక్కాలో వారి నమ్మే నల్లరాయి. ఇందాక సెకండ్ ఇమేజ్ వేసాడు చూసారా, ఇప్పుడైతే తమ్ముడు సెకండ్ ఇమేజ్ ఇది. మీకు కనబడుతున్న ఆ చిన్న చిన్న ఆకారంలో కనబడుతున్నది ఎవరంటే, లక్షల మంది విశ్వసిస్తున్న ఇస్లాం ప్రజలు. మీకు మధ్యలో ఒక బ్లాక్ కనబడుతుంది చూసారా, ఒక స్ట్రక్చర్ లేదా ఒక టెంపుల్లా మీకు కనబడుతుంది, అదే బ్లాక్ స్టోన్ అంటారు దాన్ని. అదంతా బ్లాక్ స్టోన్ కాదు, కానీ మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపుకుంటే ఆ వీడియో చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్కి రా. ఫస్ట్ ఇమేజ్కి ఏదో ఒక వస్త్రంలో ఒక స్టోన్ వేసి వాళ్ళు జాగ్రత్తగా కాపాడుతున్నట్టుంది చూడండి. దీనితో వాళ్ళ నమ్మకాలు ముడిపడ్డాయి. దీనికి బైబిల్కి సంబంధం ఏంటంటే, బైబిల్ మూలాలు ఇస్లామీయులు నమ్ముతారు, లేదా ఇస్మాయిలీలు ఎవరంటే మనకు తెలుసు కదా, ఆగర్ గారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు దాన్ని ఎలా నమ్ముతారు? ఏకదేవుని ఆరాధకులు కదా అంటే వాళ్ళకు ఒక ఫిలాసఫీ ఉంది. ఆ బ్లాక్ స్టోన్ వాళ్ళు నమ్మడానికి ఏదేను తోట అంట, వాళ్ళ నమ్మకాల ప్రకారం భూమి మీద ఉండేది కదట. ఎక్కడుండేది? స్వర్గంలో ఉండేదట. ఆ స్వర్గంలో ఉన్న ఏదేను తోటలో వీళ్ళు తప్పు చేసిన తర్వాత దేవుడు వారిని గెంటేసాడు. వాళ్ళ ఫిలాసఫీ మీకు అర్థమవుతుందా? వారిని అక్కడి నుంచి గెంటేసిన తర్వాత మరలా వీళ్ళ దేవుడితో కనెక్ట్ అవ్వాలనుకున్నారు. ఎవరు? ఆదాము, హవ్వ. వాళ్ళ దేవుడితో కనెక్ట్ అవ్వడానికి వీళ్ళు ఎలాగూ మళ్ళీ స్వర్గానికి వెళ్ళలేరు, ఎందుకంటే వీళ్ళు తప్పు చేశారు కనుక. నేను వాళ్ళ ఫిలాసఫీ చెప్తున్నాను. ఆ స్వర్గంలో ఏదైనా తోట ఉంది, మరలా వీళ్ళు వెళ్ళలేరు గనక దేవుడట
ఆ స్వర్గంలో నుంచి లేదా ఆ పరలోకంలో నుండి ఒక రాయిని భూమి మీద పడేశాడట. ఇది మీ బలిపీఠం రా, ఈ బలిపీఠం ద్వారా మీరు నా దగ్గరికి రావాలి, ఇంకా మరలా మీరు డైరెక్ట్గా రావడానికి వీలు లేదని ఒక రాయిని కింద పడేశాడట దేవుడు. ఆ రాయే ఇప్పుడు వాళ్ళు నమ్ముతున్న బ్లాక్ స్టోన్. దాన్ని మొట్టమొదటిగా అలా చూసేవారు, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడేవారు అన్నమాట. ఎవరెళ్ళు వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ, వాళ్ళ తలపాగాలు కానీ, వాళ్ళ యొక్క ఆ అట్మాస్ఫియర్ మీరు చూడండి. ఇదంతా ఎవరంటే ఇస్లాం లేదా ప్యాగన్ అరబ్స్. ఈ ప్యాగన్ అరబ్స్ ఎవరైతే ఉన్నారో, ఇస్మాయిల్ ప్యాగన్ అరబ్స్ అంటే చెప్పాను. అరబ్బులంతా ఎక్కడి నుంచి వచ్చారు? నువ్వు అంటేనే బండి ముందుకెళ్తుంది. అరబ్బులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఆగర్ నుండి వచ్చారు. మిగిలిన 10 గోత్రాల వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? 3 ఆవిడ ఉందిగా కెతూరా, ఆవిడ నుండి వచ్చారు. అంటే ఈ 3 తల్లులు ఎవరైతే ఉన్నారో, శారమ్మ, ఆగరు, 3 ఆవిడ, ఈ 3కి పుట్టిన పిల్లలే ఈరోజు అరబ్బులు, ఇశ్రాయేలీ. ఇప్పుడు వీళ్ళిద్దరూ కొట్టుకుంటే ప్రపంచానికి ప్రమాదమై కూర్చుంది. ఈ మూలాలన్నీ ఎక్కడ దొరుకుతాయంటే బైబిల్లోనే దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళ విశ్వాసాలు కొంచెం గాడి తప్పిపోయినను వాటి మూలాలు మాత్రం బైబిల్లో ఉన్నాయి కనుక మనం ఆలోచించాల్సి వస్తుంది. అలా కింద పడిపోయినా దాన్ని చాలా బాగా నమ్ముతారు వాళ్ళు. దాని పేరు హల్ హజర్ హల్ అస్వద్ అంటారు. ఆ బ్లాక్ స్టోన్ అది మక్కాలో ఉండే ఏరియా అన్నమాట. దాన్ని అలా రాయిగా కాపాడిన తర్వాత నెక్స్ట్ ఇమేజ్ చూపించుతాముడు. నెక్స్ట్ ఇమేజ్ ఇది కాదు, నెక్స్ట్ ఇమేజ్ నేను లైన్గా పెట్టాను. నెక్స్ట్ ఇమేజ్ ఈ నెక్స్ట్ ఇమేజ్ చూస్తే ఇప్పుడు ఆ రాయికి ఒక కాబా కట్టారు. కాబా అంటే అరబ్బు స్లాంగ్లో కాబా అంటే దేవుని ఇల్లు అని. మక్కా, కాబా ఈ పదాలు దేవుని సన్నిధి ఉండే స్థలం అన్నమాట. ఆ దేవుడు ఉండే స్థలాన్ని ఇప్పుడు ఏ దేవుని మీద కట్టారు? ఇందాక చూసాం ఆ రాయి పైన గుడి కట్టారు. ఎప్పటికైనా వీళ్ళందరూ వీళ్ళకుండేది ఏంటంటే ఆదాము అవ్వ ఎక్కడైతే బలిని అర్పించారు, ఎక్కడ అర్పించారు? బ్లాక్ స్టోన్ మీద. వాళ్ళ నమ్మకం చెప్తున్నాను, వాళ్ళ వేలోనే ఉండండి ఈ గంటంతా. ఆదాము అవ్వలో ఏ బలిపీఠం మీద అయితే బలి అర్పించారో, మా అబ్రహాము మా పితరుడైన ఇస్మాయిలు కూడా ఆ రాయి మీదే బలి అర్పించారు, అక్కడే మ్రొక్కాడు. ఇది మా దేవుని సన్నిధి అని చెప్పి అక్కడ ఒక కాబా కట్టారు, అదే మందిరం. ఆ మందిరాన్ని రాను రాను ఎంత బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు చూసాంగా, లక్షల మంది దర్శించుకునేంత విస్తారమైన ఎకరాల మందిరాన్ని వాళ్ళు చూడండి. ఈరోజు ఎంత అప్డేట్గా ఉంటుంది ఈరోజు. మీకు విషయం చెప్పనా, ఆ పైనుంచి ఫ్లైట్ వెళ్ళినా కాల్చిపడేస్తారు. ఆ పైనుండి పక్క దేశం ఫ్లైట్ కానీ హెలికాప్టర్ కానీ ఏదైనా అసలు ఏదైతే ఉందో ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఎన్ని గగ్గోలు పెట్టినా కానీ పర్మిషన్ ఇవ్వరు. అంత బిలీఫ్ ఉంది వాళ్ళకి, అంత నమ్ముతారు. అంటే చాలా సున్నితమైన ప్రాంతాలు అన్నమాట అవి. సేమ సిట్టికి మందో ప్రపంచం తగలడిపోద్ది. నేను కొన్ని మాటలు చెప్పకూడదు, లైవ్ ఉంది కనుక. ఒకరోజు రాజమండ్రి హైవే జంక్షన్ జామ్ అయిపోయిన ఎంతమందికి వార్త గుర్తుందో? మొత్తం నేషనల్ హైవే ఆగిపోయింది ఇక్కడే. ఎందుకు ఆగిపోయిందంటే ఇక్కడ చిన్న ఇష్యూ జరిగింది. ఎవరు చేసినో అక్కడ దొంగ చేశాడో ఎవడు చేశాడో మొత్తం మీద ఒక భయంకరంగా ఒక వ్యక్తిని చంపేసరికి మన రాజమండ్రిలో ఉన్న ఈ మంచి వ్యక్తులండో, నేను వాళ్ళతో పోల్చట్లేదు, రాజమండ్రిలో ఉన్న ఈ విశ్వాసాన్ని నమ్మిన వారందరూ హైవేని బ్లాక్ చేశారు. ఇక్కడ హైవే బ్లాక్ అవుతే ఇక్కడ ఉన్న వారికి కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? ఇండియాలో ఏం జరుగుతుందో చెప్పండి అని అరబ్ దేశాల నుంచి ఫోన్లు వచ్చాయట. అంటే వాళ్ళ విశ్వాసాలు ఎంత పసిష్టంగా ఉంటాయో ఒకసారి మీరు అంచనా వేయండి. నెక్స్ట్, ఆ మక్కా ఏదైతే ఉందో ఆ మక్కాలో ఇస్లాం రాకముందు ఎవరుండేవారు? ఇస్మాయిలీలు ఉండేవారు. ఇప్పుడు ఇస్లాం ఎప్పుడు వచ్చింది? 5-6 మధ్యస్థంలో వచ్చింది. ఎవరు? ప్రాఫిట్ మహమ్మద్ గారు తెచ్చారు.
అంటే క్రీస్తు శకం 5-6 మధ్యస్థంలో వచ్చింది. ఈయన 5-6 మధ్యస్థంలో రాకముందు అంతకుముందు ఏ నమ్మకాలు ఉండేవి? ఇస్మాయేలీల నమ్మకాలు. ఇస్మాయేల్ అంటే తెలుసు కదా, ఆగరు. ఆ ఇస్మాయేలు సంతానం అంతా నమ్మేవారు. నేను చెప్పేవన్నీ అబద్ధాలు కదండి, మీకు గూగుల్లో పొంకాలు దొరికితే చదివి ఓపుకుంటే చదవండి. ఎందరో వక్తలు మాట్లాడారు, ఎందరో ఫిలాసఫర్స్ మాట్లాడారు, ఎన్నో సైట్స్, వికీపీడియా లాంటి సైట్స్ ఎన్నో మనకి పొంకాల ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, చూడండి. అయితే ఈ ఇస్మాయేలీలు 360 మంది దేవతలు నమ్మేవారు. ఎంతమంది? 360 మంది. నేను మరలా సూత్రం చెప్తున్నాను, అర్థం అవునా అర్థం అవ్వకపోయినా ముఖం అర్థమైనట్టండి, బండి ముందుకు వెళ్ళిపోద్ది. చివరికి వెళ్ళేసరికి ఒట్టేది చెప్తున్నాను, అంత అర్థం అవుతుంది. ఈ 360 మంది దేవతలు నమ్మితే అందులో ఒక ముఖ్యమైన దేవత ఉండేది, హల్ హబుల్ అని ఒక దేవత. దీన్ని ఏమంటారంటే బయల్ అంటారు. దీన్ని బయల్ అంటే ఎక్కడో విన్నామే, ఎక్కడ? అసూరియన్స్ పూజించే ఒక దేవత ఉంటుంది, ముఖ్యమైన దేవత, బయల్ హబుల్ బయల్. ఈ బయల్ ఏదైతే ఉందో, ఈ బయలు దేవతను అంటే 360 మంది దేవతల్లో ముఖ్యమైన దేవత లేదా ముఖ్యమైన దేవుడు ఎవరు? బయలు దేవుడు. దీన్ని ఎవరు నమ్మేవారంటే ఇస్మాయేలు సంతానం ప్యాగన్ అరబ్స్ నమ్మేవారు. పైగా దీన్ని ఎలా నమ్ముతారంటే, ఇదిగో మనం నమ్ముతున్న ఈ బయలుదేవుడు సరాసరి మన చంద్రుడికి గుర్తు అని నమ్ముతారు. దేనికి? చంద్రుడు. మీరు ఎప్పుడైనా చూడండి, చర్చి మీద సిలువ ఉంటుంది, గుడుల మీద వాళ్ళ బొమ్మలు ఉంటాయి. అదే వాళ్ళు నమ్మిన విశ్వాస స్థలాల మీద అర్ధాకారం చంద్రుడు ఉంటాడు. ఎందుకు? ఆ మూలం ఎక్కడదంటే వాళ్ళు నమ్మే దేవుడు చంద్రుడికి గుర్తుగా ఉన్నాడు అని. అందుకే చంద్రుడు. అందుకే వాళ్ళ క్యాలెండరు చంద్రుడిని బేస్ చేసుకుని ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా చంద్రబింబాన్ని బేస్ చేసుకుని చేస్తారు. ఎందుకంటే అది వాళ్ళ దేవుడికి గుర్తు. 360 మంది దేవుళ్ళలో ముఖ్యమైన దేవుడు వాళ్ళ దేవుడు బాయల్. మరో మాట, అప్పుడప్పుడు కొంతమంది అంటారు అల్లా యెహోవా ఒకటేనండి. మీకు బైబిల్ సెన్స్, నేను బైబిల్ సెన్స్ మీకు తెలుసు కానీ నేను అడుగుతున్నాను, అల్లా యెహోవా ఒక్కటెందుకు అవుతారు? అసలు ఆది కాండం నుంచి లేదా నిర్గమాకాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు మాట్లాడితే దేవుడికి, యెహోవాకి, దేవతకి పడిన దేవత ఎవరైనా ఉన్నారంటే ఎవరు చెప్పండి? బయలు. ఇప్పుడు ఈ బయలు విశ్వాసము యెహోవా ఒకటే ఎలా అవుతారు? ఎందుకు యెహోవా విశ్వాసాన్ని అల్లా అనే దానికి చొప్పించడంటే ఇస్మాయిల్ విశ్వాసానికి ఎందుకు ఒప్పుకోరంటే వాళ్ళు నమ్మినది ఇదిగో ఒక భయంకరమైన దేవత సిద్ధాంతాన్ని యూదులు వ్యతిరేకిస్తారు. వీళ్ళకి గొడవలు ఎందుకు జరుగుతుందో తెలియాలిగా, మూలాలు ఇవన్నీ. వీళ్ళు వ్యతిరేకిస్తారు, మా యెహోవా వేరు, మీరు నమ్మే దేవుడు వేరు. అలా ఒకరికి పడదు. అయితే ఇదే టైంలో కాలం నడుస్తుంది, క్రీస్తు పూర్వం నుంచి కాలం నడుస్తుంది. అప్పటికి యేసుక్రీస్తు వారు వచ్చారు, జన్మించారు, భూమి మీద బోధలు చేశాడు. ఆ చేసిన తర్వాత ఆయన యూదుల చేత చంపబడ్డాడు, రోమీల చేత సిలువ వేయబడ్డాడు, మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇది సుమారు 5 శతాబ్దాల కాలం అయిపోయింది. ఈ 5 శతాబ్దాల కాలం తర్వాత ప్రాఫిట్ మహమ్మద్ వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన మదిలో ఒక విషయం నలిగిపోయేదట. అరే, యూదులు ఏకదేవుడిని నమ్ముతున్నారు, క్రైస్తవులు కూడా ఏకదేవుడిని నమ్ముతున్నారు. మనవారు అనుకున్న వారు ఈ 360 మంది దేవుళ్ళని ఎందుకు నమ్ముతున్నారని ఒక బాధ ఆయన గుండెల్లో ఉండేదట. ఎవరి గుండెల్లో? ప్రవక్త గారు. పదే ఆయన పేరు చెప్పను, మీరు అర్థం చేసుకోండి. ప్రవక్త గారు గుండెల్లో ఉండేదన్నమాట. బాధపడేవాడు. ఆ బాధపడుతుంటే ఆ బాధలు ఉన్నప్పుడు, అంతకుముందు చాలా స్టోరీ ఉంది, మనకు అవసరం లేదు, నేను కట్ చేసి ముందుకు వచ్చేస్తున్నాను. ఆ తర్వాత ఈయన మక్కా ఏరియాకి వస్తాడు. మక్కా ఏరియాకి వచ్చిన తర్వాత ఈయనకు ఒక భార్య ఉంటుంది, మొదటి భార్య. సుమారు 12 మంది అధికారికంగా, మిగిలిన వారు లెక్కల్లో ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ హదీస్లో ఉంటాయి. హదీస్ అంటే ఏంటంటే
మనకి క్రొత్త నిబంధనకి ముందు సువార్తలు ఎలా అయితే ఉంటాయో ఖురాన్కి ప్రత్యేకంగా ఉండే వాటిని హదీసులు అంటారు. హదీస్ అంటే నేను ప్రవక్త అనుకోండి, నా కూడా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా మాటలు, నా జీవిత చరిత్రలో రాసిన వ్యక్తులు రాసిన పుస్తకాలని హదీసులు అంటారు అన్నమాట. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ అని అందులో ఉంటాయి. ఈ హదీసులో దాన్ని బేస్ చేసుకునే ఆయనకు 12 మంది భార్యలు. అందులో మొదటి భార్య ఖదీజా. ఈ ఖదీజా అన్న ఈయన కలిసి మక్కాలో ఉన్న కేవ్ దగ్గరికి వెళ్తారు. కేవ్ అంటే తెలుసు కదా. ఆ కేవ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈయనకి విచిత్రంగా ఏదో తెలియని ఆందోళనలో ఒక ఆకారం కనబడిందని ఈయన భయపడుతుంటారు. ఆ ఆకారం కనబడిందని ఆయన భయపడుతున్నప్పుడు చాలా బెదిరిపోయి టెన్షన్ అయిపోతుంటాడు. అలా టెన్షన్ అయిపోతున్నప్పుడు ఆవిడ అడుగుతుంది, అయ్యా అదే వాళ్ళకి మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, మరి వాళ్ళ భాష ఏముందో నాకు తెలియదు, మీరు ఎందుకు టెన్షన్ అవుతారని అడుగుతుంది. నాకు ఏదో శక్తి కనబడుతుంది, నాకు భయం వేస్తుంది అంటాడు. ఏం శక్తి కనబడుతుంది మీకంటే, ఏమో నాకు తెలియదు, నాకు భయం వేస్తుంది అంటాడు. ఆవిడ ఒక చిన్న ప్రయోగం చేస్తుంది. నేను అన్ని డీటెయిల్గా చెప్పకూడదు, నేను కొన్ని చెప్తున్నాను, బ్రేక్ తర్వాత అడగండి అన్నీ చెప్తాను. అయితే ఆవిడ ఏమంటుందో ఒక ప్రయోగం చేస్తుంది. మీకు కనబడుతున్నది సాతానా, మీకు కనబడుతున్నది దైవదూతన? మనం దేవదూత అంటాం, వాళ్ళు దైవదూత అంటారు. దైవదూత కనబడుతుందా స్వర్గం నుండి వచ్చి, లేదా మీకు సాతాన్ కనబడుతుందా అంటారు. దానికి ప్రయోగం ఖదీజా గారు ఏం చేస్తారంటే, ఆవిడ నగ్నంగా ఆయన పక్కన పెట్టుకొని, మీకు కనబడుతుంది అంటున్నారుగా, నేను నగ్నంగా నిలబడతాను అని ఆ కనబడుతున్న దృశ్యం ఎటువైపు చెప్పమని నగ్నంగా నిలబడి ఆయన ఒడిలోకి తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇప్పుడు కనబడుతుందా అని అడుగుతుంది ఆవిడ. కనబడుతుంది అంటే మళ్ళీ పొజిషన్ మార్చి మళ్ళీ ఒడిలోకి తీసుకుంటుంది. తల్లి లాలంలాగే తీసుకున్న తర్వాత అప్పుడు కనబడట్లేదు, వెళ్ళిపోయింది అంటాడు. అప్పుడు ఆవిడ అంటుంది, మీకు కనబడుతున్నది సాతాను కాదు అంటది. సాతానైతే అశ్లీలతను చూస్తాడు, దైవదూత కాబట్టి చూడలేక వెళ్ళిపోయాడు. ఇది డిక్లైర్ ఎగ్జామ్ అంటది. ఎప్పుడైతే ఇది నమ్మిన తర్వాత ఇంకా కన్ఫర్మ్ అవడానికి ఈ ఖదీజా గారికి ఒక అంకుల్ ఉంటారు, ఆయన పేరు వరక. ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకుపోయిన పర్లేదు, స్టోరీ అర్థమైతే చాలు. మీకు ఎగ్జామ్ ఏం పెట్టను, జాగ్రత్తగా వినండి. ఈయన పేరు వరక. ఈ వరక ఖదీజా గారికి ఏమవుతారంటే అంకుల్ అవుతారు. విషయం ఏంటంటే, ఈ వరక అయిన పెద్ద ఆయన రోమన్ క్యాథలిక్కి అప్పటికి ఫాదర్గా పనిచేస్తాడు. అది విచిత్రం. రోమన్ క్యాథలిక్కి ఫాదర్గా ఉన్న ఈయన దగ్గరికి తీసుకెళ్తుంది. ఎవరిని తీసుకెళ్తుంది? ప్రవక్త గారిని తీసుకెళ్ళి, ఇదిగో మా యజమాని మాటికి భయపడుతున్నాడు, ఈయనకి ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు, నేను ఇలా చేశాను, ఏమంటారు ఫాదర్ అని అడుగుతుంది. అప్పుడు ఆయన అంటాడు, ఇదంతా పరిశీలించిన తర్వాత నీ యజమానికి కనబడింది ఎవరంటే, సరాసరి మోసేకి ప్రవక్తలకి ఏ దూత అయితే కనబడిందో అదే దూత నీ భర్తకి కనబడ్డాడు, నీ భర్త సామాన్యుడు కాదు, ప్రవక్త అని డిక్లేర్ చేస్తాడు. ఎవరు? ఈ వరక అనే ఫాదర్. అంటే ఇప్పుడు నేను ప్రవక్తగా ఈయన డిక్లేర్ చేసింది ఎవరు చెప్పండి? మన మూలాలే. ఎవరు? రోమన్ క్యాథలిక్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తాడంటే, ఇదిగో మోసేకి పొదలో దేవదూత ఎలా అయితే కనబడిందో, గాబ్రియేలు దానియేలుకి ఎలా అయితే కనబడిందో, ఇప్పుడు ఈయనకి కనబడుతున్నది కూడా ఎవరంటే, ఇదిగో సరాసరి దైవదూత కనబడుతుంది, ఆయన దైవ ప్రవక్త అని చెప్తాడు. అప్పటి నుంచి సుమారు ఒక 15-16 సంవత్సరాల చరిత్ర నడుస్తుంది. అక్కడి నుంచి ఆయనకి ఆ దర్శనం అనే ఫీలింగ్ వచ్చిన దగ్గర నుంచి ఆయన స్పృహ కోల్పోతుంటాడు అన్నమాట. ఇదంతా హదీసుల్లో ఉంటాయండి. వీలైతే బయట సహోదరులు ఉంటారు, అడగండి. ఇవన్నీ హదీసుల్లో ఉంటాయి. ఈయన ఎప్పుడైతే ఈయన పడిపోతుంటాడో, ఈ పడిపోయినప్పుడు ఈ ప్రాఫెసీ చెప్తుంటాడు అన్నమాట. ఇది ఇలా అని ఆ చెప్పిన ఏవైతున్నావో ఆ రాయబడినదే వాళ్ళు నమ్ముతున్న గ్రంథము. ఇందులో రాస్తారు ఇవన్నీ. ఈ 15-16 సంవత్సరాల తర్వాత
ఒక విషయం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళడానికి ముందు మక్కా ప్రజలు ఈయన హింసించడం స్టార్ట్ చేస్తారు. ఎవరిని? ప్రవక్త గారిని. మక్కాలో స్వీకరించరు, ఎందుకంటే వాళ్ళ నమ్మకాలు వేరు కదా. వాళ్ళ నమ్మకం ఏంటి? బ్లాక్ స్టోన్. వాళ్ళ నమ్మకాలు ఏంటి? ఇస్మాయేలు మూలాలు. ఇప్పుడు సడన్గా ఈయన స్వీకరించాలంటే కష్టం కదా. ఈ మక్కా ప్రజలు ఏం చేస్తారంటే వ్యతిరేకిస్తారు. ఎప్పుడైతే ఈయన వ్యతిరేకించారో, హింసించి బాధించినప్పుడు అక్కడి నుంచి సుమారు, నాకు సరిగ్గా గుర్తులేదు, 10 మంది కుటుంబంతో కలిసి ఆయన ఇథియోపియాలో ఉన్న నెగార్ అనే ఒక రాజు దగ్గరికి, ఆ స్థానంలోకి వెళ్ళిపోతాడు. ఎవరు? ప్రవక్త గారు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయాడో, మక్కా నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇథియోపియాకి వెళ్ళిపోయాడు. ఆ ఇథియోపియాలో ఉండేదే మదీనా. ఈ రెండు కలిపి పిలుస్తున్నారు చూసారా, మక్కా మదీనా. మక్కా మదీనా. ఇక్కడికి వెళ్ళోళ్ళు అక్కడికి వెళ్తుంటారు. అంటే ఈ మక్కా నుండి ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఇథియోపియాలో ఉన్న నెగారు అనే రాజు దగ్గరికి వెళ్ళిపోయి 15 సంవత్సరాలు ఆ స్థానంలో ఉంటాడు. అక్కడ ఉన్న తర్వాత, జాగ్రత్తగా వినండి, అక్కడ ఉన్న తర్వాత ఈయన బోధలు మారిపోతాయి. నా మాట మీకు అర్థమవుతుందా? ఎలా మారే? ఈయన మక్కా ఏరియాలో ఉన్నంతకాలం ఈయన బోధలు చాలా అమూల్యంగా ఉంటాయి. ఎందుకంటే ఈయన బోధలన్నీ పాత నిబంధన బేస్ చేసుకుని ఉంటాయి. చక్కగా ఉన్న ఈ బోధలు సడన్గా ఎప్పుడైతే ఇథియోపియా ప్రాంతానికి వెళ్ళిపోయాడో అక్కడి నుంచి బోధలు మారుతాయి. బోధలు మారడం కాదు, బోధలో వైలెన్స్ వస్తుంది. వైలెన్స్. ఎవరి మీద వైలెన్స్? ఆయనను ఇబ్బంది పెట్టిన వారి మీద వైలెన్స్. ఎప్పుడైతే ఈ వైలెన్స్ స్టార్ట్ అయిందో మీరు చూడండి, 28 మదీనా సూరాలో మొత్తం 28లో ఉన్న మొత్తం అంతా ఏముంటుందంటే వైలెన్స్ ఉంటుంది. ఇంకా నేను మాట చెప్పనా, ఈ మాట నేను అనొచ్చు లేదో, మన దేవుడిని నమ్మని వారిని, అక్కడ మదీనాకి వెళ్ళిన తర్వాత ఈయన బోధలో, మన దేవుడిని నమ్మని వారిని, అంత్యప్రవక్తగా నన్ను అంగీకరించిన వారిని హతము చేయండి అని బోధ స్టార్ట్ చేశాడు. బైబిల్లో బాగా వినండి, ఖురాన్లో సుమారు 25 మంది ప్రవక్తలు ఉంటే అందులో 24 మంది ప్రవక్తలు ఎందులో వాళ్ళో తెలుసా? బైబిల్లో ప్రవక్తలే. ఆ 25వ ప్రవక్త ఎవరు? ఈయన చిట్ట చివరి అంత్యకాల ప్రవక్త. అంటే ఈ 24 మంది ప్రవక్తలు బైబిల్ ప్రవక్తలు, చిట్ట చివరి ప్రవక్త ఈయన చిట్ట చివరి సందేశం ఇస్తున్నానని కొన్ని బేస్మెంట్ల మీద ఆయన ఈ బోధలను నిలబెడతాడు. ఇదిగో, నా బోధలు మీకు సరిగ్గా అర్థం కాకపోయినా, నా బోధలు మీకు సరిగ్గా బోధపడకపోయినా, మీకు వ్యాఖ్యానాలు లాంటి లేదా కామెంటరీ లాంటి బుక్స్ ఏంటంటే 4 ఉన్నాయి లేదా 3 ఉన్నాయి. ఈ 3 దగ్గరికి వెళితే నీకు మరింత బోధపడుతుంది అంటాడు. ఏంటా 3 అంటే తౌరాతు, జుబైరు, ఇంజీలు. ఈ 3 దగ్గరికి మీరు వెళితే అసలు విషయం తెలుస్తుంది. నా బోధలన్నిటికీ బేస్మెంట్ అన్నట్టు చెప్తాడు. ఇంతకీ తౌరాతు అంటే మోసే రాశాడే 5 కాండాలు, ఆది కాండం నుంచి చివరి గ్రంథం, ద్వితీయోపదేశ కాండం. వీటిని ఏమంటారంటే తౌరా అంటారు. ఈ 5 గ్రంథాలు చదివి అప్పుడు నా బోధలు మీరు చదవండి, అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకేం చదవాలట? జుబీరు చదవాలట. ఇవేంటి? దావీదు. మనకి ఎన్ని కీర్తనలు ఉన్నాయండి? 150 కీర్తనలు సుమారు. 150లో మెజారిటీ సాంగ్స్, కీర్తనలు ఎవరివి? దావీదు గారివి. దావీదు గారు ఎన్ని వస్తాయంటే లెక్కేస్తే 75 కీర్తనలు వస్తాయి. ఎన్నో? 75 కీర్తనలు. ఈ 75 కీర్తనలు మీరు చదవండి అని చెప్తాడు. దావీదు 75 కీర్తనలు. నెక్స్ట్ మోసే 5 గ్రంథాలు. ఇక 3వది ఇంజీలు. ఇంజీలు అంటే మన ఏవైతే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదువుతున్నామో ఈ 4 సువార్తలు కూడా చదవమంటాడు. ఇది చదివి అప్పుడు మీరు చదవాల్సింది నేను ఇచ్చిన గ్రంథాన్ని చదవండి అని చెప్తాడు. అంటే ఈయన మూలాలన్నీ సూత్రాలు ఎక్కడ ముడిపడుతున్నాయి అన్నమాట. మనం పట్టుకున్న బైబిల్ చుట్టే తిరుగుతుంది కదంతా. ఇప్పుడు ఆయన నమ్మిన, అంతకుముందు ఆయన నివసించిన ప్రజలు బైబిల్ మూలాలకు సంబంధించిన వారే. ఇప్పుడు ఈయన పుట్టింది అదే మూలాలకు సంబంధించిన వాడు.
ఇప్పుడు ఈయన బోధలు కూడా మోసే గ్రంథాన్ని బేస్ చేసుకుని ఉన్నాయి. ప్రతీది మన దేని చుట్టూ తిరుగుతుంది ఈ చరిత్ర అంతా. ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయేల్ గొడవలు 3 మతాలకి పుట్టింది పేరంటున్నారు. ఆ 3 మతాలు పెట్టింది దేనికి పేరంటే, 1 ఇస్లాం, 1 ఇస్రాయేల్, 2 ఇస్లాం, 3 క్రైస్తవ్యం. ఈ 3టికి జనకుడు ఒక్కడేనట. ఎవరు? అది గొడవ. అందుకే హిస్టరీ అంతా తిరిగేస్తున్నామ్మా. మీరు టీవీ నేను పెట్టుకుంటే అర్థమవుతుంది ఇదంతా. మీరు ఏబీ నన్ను ఎన్టీవీ పెట్టుకుంటే ఇదంతా ఎవరు చెప్తారు? ఇదంతా చెప్పాలంటే ఇదిగో ప్రవక్త ఆయనే చెప్పాడు. ఇదంతా తెలియాలంటే ఎక్కడ చదవాలట? ఈ గ్రంథపు మూలాలు చదవాలి. అందుకే తిరిగేస్తున్నాం మనం. నెక్స్ట్, ఎప్పుడైతే వెళ్ళిపోడో ఆయన సూత్రాలు 6 సూత్రాలు చెప్తాడు. అందులో 6 సూత్రాలు ఇలా ఉన్నాయి. నేను డైరెక్ట్గా చెప్తున్నానండి, అవన్నీ ఉన్నాయో నేను చెప్తున్నాను. అందులో మన దేవుని నమ్మని వారిని, ప్రవక్త అయిన నన్ను నమ్మని వారిని, ఎవరైతే ఈ విశ్వాసాన్ని వారు తీసుకోరో, అంటే ఇంకా ఇస్లాం మూలాలు ఉన్నాయి చూసారా, మనల్లా మూన్ గాడ్ ఎవరైతే ఉన్నారో దీన్ని నమ్మని వారిని మీరేం చేస్తారంటే చంపేయండి అంటారు. ఎందుకు ఆమాస్ ప్రజలు చంపేస్తున్నారంటే వాళ్ళ వెనకాల ఈ బోధలు ఉన్నాయి వాళ్ళకి. ఒబామా తెలుసు కదా, ఒబామా చిన్న విషయాలు ఏం కాదు ఇవి, ఇవన్నీ బట్టిన విషయాలే. మరలా 2 నేను పేరు చెప్పట్లేదు, మీరు ఇంటికి వెళ్తారు తిరగేయండి. 25 మంది ఉంటే అందులో 24 దేనికి సంబంధించిన వారండి? బైబిల్కి సంబంధించిన వారు. అందులో గ్రంథంలో 52 నుండి సుమారు 55 అధ్యాయాల వరకు ఈ వచనాలు లేదా ఈ అధ్యాయాలు తిరగేస్తే అందులో ఒక స్లోగన్ ఉంది. ఏముందో తెలుసా? ఎవరైతే మన విశ్వాసాన్ని నమ్మరో, ఎవరైతే మన విశ్వాసాన్ని విశ్వసించరో వాళ్ళని చంపేయండి. 52, 50 మధ్యలో ఉన్న అధ్యాయాల సారం చెప్తున్నాను. నేను రాత్రే చదివాను, మీరు కూడా చదవండి. వాళ్ళని మీరు చంపేయండి. చంపేస్తే దేవుడు మీకు బహుమానం ఇస్తాడు. ఏమిస్తాడంటే 72 మంది కన్యల్ని ఇస్తాడు మీకు. ఎంతమంది అట? ఎక్కడిస్తాడు? స్వర్గంలో ఇస్తాడట. మహా విందు జరుగుద్దట. ఆ ఇందు జరిగిన వేళ ఇదిగో మీరు ఈ విశ్వాసాల కొరకు చనిపోయినా, ఈ విశ్వాసాల కొరకు మీరు ఎవరినైనా చంపేసినా మీకు మన దేవుడిచ్చే బహుమానం 72 మంది కన్యలు. వాళ్ళ ఫెయిత్ అది. నెక్స్ట్ చరిత్ర మళ్ళీ వద్దాం. ఒకరోజు ఈయన ఏరియాకి వెళ్ళిపోయాడు కదండి, మదీనాకి. ఆ ఏరియాలో యూదులు కూడా దగ్గరగా నివసిస్తుంటారు. ఈయన చేసుకున్న ఆ భార్యలో ఒక ఆవిడ యూదురాలు ఉంటుంది. పేరు తర్వాత చూద్దాం. ఆ యూదురాలికి సర్వెంట్గా ఒక ఆవిడ ఉంటుంది. ఈవిడ వెళ్ళే ప్రాంతం ఏదైతే ఉందో ఆ యూదురాలికి బాగా వినండి, ఆ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక ట్రైబల్ ఏరియాలో ఉంటారు. ఈయనకి అప్పటికే ఆయన ఒక టీం ఫామ్ చేస్తాడు. అక్కడికి వెళ్ళి వీనికి సంబంధించిన వారందరూ ఆ ట్రైబల్స్ మీద పడిపోయే సుమారు 800 మంది యూదుల్ని ఆ రోజుల్లోనే చంపేస్తారు. వెళ్ళి ఆ ఊరి మీద పడి ఎవరిని తీసుకొచ్చారంటే యూదుల్లో ఉన్న కన్యపిల్లలందరినీ తీసుకొస్తారు. తీసుకొచ్చి వాళ్ళు వివాహం చేసుకుంటారు. ఈయన యూదులు ఆవిడని చేసుకున్నాడు కదండి. ఈయన దగ్గర పనిచేస్తున్నా లేదా వీళ్ళు పనిచేసిన యూదులు ఏం చేస్తారంటే మా యోధ జాతిని చంపేస్తున్నారని ఒకరోజు ఈయన తినే దాంట్లో విషం కలిపి ఇచ్చేస్తారు. మీకు అర్థమవుతుందా నా మాటలు? గాజా మీద బాంబు వీళ్ళు ఎందుకు వేస్తున్నారు? వీళ్ళ మీద గాజా ఎందుకు బాంబు వేస్తుంది? అసలు బాంబులు ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ? ఇది తెలియాలి మనకి. ఎప్పుడైతే విషం కలిపేస్తారో ఈయనకి అర్థమైపోయి నోట్లో పెట్టుకున్న తర్వాత కొంచెం చప్పలించిన తర్వాత అర్థమైపోయి ఊసేస్తాడు. ఊసేసిన తర్వాత ఆ విషం యొక్క పవర్ ఉంటుంది కదండి, అది మెల్లమెల్లగా ఎక్కుతుంది. అలా మెల్లమెల్లగా విషం ఎక్కి మదీనాలో చచ్చిపోతాడు. ఆ రోజు వాళ్ళకి స్టార్ట్ అవుతుందండి. మా నాయకుడిని చంపింది ఎవరు చెప్పండి? పాయింట్. యూదులు. మా నాయకుని చంపింది యూదులు కనుక వీళ్ళ సంగతి ఎట్లయినా తేల్చాలనుకుంటారు.
ఆ రోజు స్టార్ట్ అయింది ఇలా గొడవ. ఎవరి మీద? ఇశ్రాయేలీయుల మీద. ఆ రోజు స్టార్ట్ అయింది వీళ్ళకి. యూదులు ఎప్పుడైతే ఈయన్ని ఎలా అయితే ఎప్పుడైతే చేశారో, చేసిన తర్వాత వాళ్ళు భయంకరమైన కంకణం కట్టుకున్నారు. ఆ రోజు నుంచి యూదులకు వ్యతిరేకంగా రచనలు వచ్చాయి. అప్పటికే యూదులకు వ్యతిరేకంగా బోధలు ఉన్నాయి. అప్పటికే యూదులంటే పడని ఎన్నో, నేను చెప్పకూడదు, కొన్ని ట్రైనింగ్ సెంటర్లు వచ్చేసినాయి ఆ రోజు. కేవలం ఎందుకంటే యూదులు లేకుండా చేయాలి. ఎందుకంటే మా మూలాలు తీసేశారు వీళ్ళు విషం పెట్టి. నిన్నగాక మొన్న మీరు చూసారు లేదు, ఐగుప్తి, ఈజిప్ట్ ఎవరైతే ఉన్నాడో ఎండోమెంట్ మినిస్ట్రీ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూసారా? మొన్న మార్చిలో ఎండోమెంట్ మినిస్ట్రీ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ మీరు చూడండి. యూదులు పందులకి కోతులకి పుడుతూ వచ్చిన జాతి, ఆ జాతిని మనం చంపాలని ఎవరు? ఈజిప్ట్ మినిస్టర్. మొన్న స్టేట్మెంట్ మీరు ఆ న్యూస్ చూసారు లేదో? మొన్న వచ్చిన వార్తల్లో మార్చి 14న ఆ ఎండోమెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అన్నాడు, యూదులు పుట్టింది కోతులకి పందులకి ఇలాంటి జంతువులు పుడితే వచ్చారు, వీళ్ళు నాశనం చేస్తే గాని మన మెస్సయ్య రాడు, చంపేయండి అన్నారంతే. ఏడు మొన్న ఈ గొడవ ప్రారంభమైనప్పుడు మంత్రులు వేస్తున్నారు స్టేట్మెంట్లు మీరు చూడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ళకి ప్రతిరోజు యూదులంటే భయంకరమైన పగ. మీకు అర్థమైందా? వాళ్ళ మూల నాయకుని చంపారని పగ ఎన్నో ఉన్నాయి వాళ్ళకి వీళ్ళకి పడదు. అది చినిగి ల్యాండ్ వార్ అయిపోయింది. నెక్స్ట్ మరో పాయింట్, 41వ వాల్యూమ్లో మీరు ఇంటికి వెళ్ళిన చదవండి, మీకు వీలైతే గూగుల్లో దొరుకుతుంది. సుయా బొఖారే 41వ వాల్యూమ్లో 81 వచ్చి నుంచి ఇలా ఉంది. యూదుడట ఒక చెట్టు వెనకాల దాక్కుంటే చెట్టు అంటదట, అరే విశ్వాసి ఎట్లారా, యూదుడు నా వెనకాల దాక్కున్నాడు, నేను చంపెళ్ళిపోయి చెట్టు చెబుతుందట. రాయి వెనకాల దాక్కున్నాడు అనుకోండి, రాయి అంటదట, ఒరే విశ్వాసి ఎట్లారా, యూదుడు నా వెనకాల దాక్కున్నాడు, చంపే అంటదట. అంటే వాళ్ళకు యూదులంటే వాళ్ళ బోధలు కానీ, వాళ్ళ సామెతలు కానీ, వాళ్ళ స్టేట్మెంట్లు కానీ, వీళ్ళకి యూదులంటే ప్రవక్త చనిపోయిన దగ్గర నుంచి వీళ్ళకి అస్సలు పడదుగాక పడదు. మరో మాట చెప్పనా, ఆయన ఎప్పుడైతే 632 జూన్ 7వ తారీఖున ఆయన చనిపోయారో మదీనాలో, అక్కడి నుంచి వీళ్ళందరూ మళ్ళీ 2 తెగలుగా విడిపోయారు. ఈయన 12 మందిని చేసుకున్నాడు కదండి. చేసుకున్న తర్వాత ఈయన చనిపోయాడు, ప్రవక్త చనిపోయాడు. బాగా వినాలి, యేసుక్రీస్తు ఎందుకు సిలువ వేయబడలేదంటారో ఇక్కడ మనకు అర్థమవుద్ది. యేసు ప్రభు సిలువ వేయబడలేదు, సరాసరి స్వర్గానికి వెళ్ళిపోయాడని ఎందుకు స్టేట్మెంట్ ఇస్తారంటే, ఇక్కడ కొంచెం డిస్కషన్ జరుగుద్ది ఈయన చనిపోయిన ఆ రోజు. ఏ డిస్కషన్ జరుగుద్ది? ఈయన చనిపోయిన తర్వాత 3వ లేదా 4వ భార్య తండ్రి ఉంటాడు, ఆయన ఆర్గనైజర్గా ఉంటాడు. ఆయన దగ్గరికి 3వ భార్య తండ్రి అబూ బేకర్ అంటారు, అబూ బుకార్ అంటారు. ఈయన 3వ భార్యకి తండ్రి అన్నమాట. ఈయన వచ్చి, అరే ప్రాఫిట్ చనిపోయాడు రా అని చెప్తారు. ఎవడరా? ప్రవక్త చనిపోయిందని ఇలా సర్వానికి ఎత్తి తీస్తారు. ప్రవక్త ఎలా చచ్చిపోతాడు రా? ఎందుకంటే అప్పటికే ఈయన ఏం చెప్పాడు, నేను చనిపోను. ఎలా చనిపోనంటే, నజరుడైన యేసుడు, బాగా వినాలి మన పాయింట్స్ ఇవి, నజరుడైన యేసుడు ఎలా అయితే చనిపోకుండా సరాసరి స్వర్గానికి ఎలా అయితే వెళ్ళిపోయాడో, నేను కూడా అలాగే వెళ్ళిపోతాను, నేను చనిపోనని అప్పటికే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? ప్రవక్త గారు. కాబట్టి ఈయన్ని వెంబడిస్తున్న వాళ్ళందరూ ఏమి నమ్ముతున్నారు? ఈయన చనిపోడు. ఇప్పుడు చనిపోయినాడు చెప్పినోడు మీదకి ఏం తీశారు? అప్పుడు అబూ బుకార్ ఎవరైతే ఉన్నారో, అబూ బేకర్ ఎవరైతే ఉన్నారో, 3వ భార్య తండ్రి అన్నాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు చూడండి, ఇవన్నీ గూగుల్లో ఉన్నాయి, వికీపీడియాలో ఉన్నాయి, మీకు ఓపుకుంటే చదవండి. అందులో ఏముంటుంది చూడండి. ఎవడైతే ప్రవక్తను నమ్ముతాడో, నమ్మిన వాళ్ళందరికీ చెప్తాను, ప్రవక్త చచ్చిపోయాడు అన్నాడు. ఎవరైతే అల్లాను నమ్ముతాడో, అల్లా ఎప్పటికీ చనిపోడు అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఎందుకు 2 తెగలుగా విడిపోయాయి? వ్యక్తిని నమ్మారు గనక వ్యక్తి చనిపోయాడు, దేవుడిని నమ్మితే దేవుడు చనిపోడు. ఇప్పుడు మనం విడిపోతామని ఎప్పుడైతే ఉన్నారో, ఇప్పుడు 3వ భార్య తండ్రి, 4వ భార్య తండ్రి, వీళ్ళిద్దరూ కలిసి ఎలా విడిపోయారంటే, సున్నీలు, చరిత్ర తెలిసిన చెప్తారు, సున్నీలు చియాలు 2గా విడిపోయారు. అంటే సున్నీలు ఎవరంటే, ఇదిగో ప్రవక్తను వెంబడించే వాళ్ళందరూ సున్నీలు,
చియాలు ఎవరంటే అల్లా ఎప్పటికీ సజీవంగా ఉంటాడని నమ్మేవారు. క్షమించండి, ప్రవక్తను నమ్మేవారందరూ చియాలు. సున్నీలు ఎవరంటే అల్లాను మాత్రమే నమ్మేవారు. చియాలే ఎక్కువ వైలెన్స్. ఇప్పుడు ఇరాన్ ప్రాంతంలో ఉన్నదంతా ఎవరంటే చియాలు. వీళ్ళు ఎవరంటే ప్రవక్త చనిపోవడం నమ్మారు చూసారా, వాళ్ళన్నమాట. ఈ చియాలు ఏం చేస్తారంటే, వీళ్ళు మూట ఉంది, మన విశ్వాసాన్ని నమ్మనోడైనా మన మూలాలను నమ్మనోడైనా వాడిని చంపేసిన మన దేవుడు మన మీద తప్పు మోపడు. నేను మాట చెప్తున్నానండి, అందరూ ఎలా ఉంటారంటే అందరూ ఎలా లేరు. ఎవరు ఎలా ఉన్నారంటే మిడిల్ ఆసియాలో, మధ్య ఆసియాలో, అరబ్బు ప్రాంతంలో నమ్మే కొన్ని గుంపులు మాత్రమే నమ్ముతారు. మంచి మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇష్యూస్ మాట్లాడే వక్తలు ఉన్నారు. ఇదే రిలీజియన్లో మంచి మంచి బోధలు చేసే వక్తలు ఉన్నారు. వాళ్ళు ఎలాంటివి బోధించరు. ఐఎస్ఐఎస్, ఏవైతే ఆమాస్ తెగలు ఉన్నాయి, ఇవన్నీ నమ్ముతున్నవారు ఎవరైతే ఉన్నారో, ఈ నమ్ముతున్నవారు ఇదిగో వారు విశ్వసిస్తున్నది ఇదే విశ్వసిస్తారు. ఇరాన్ ప్రాంతం రోజు రోజుకి ఎందుకు తిరగబడుతుందో తెలుసా? ఇరాన్ నమ్మేది ఎవరిని చెప్పండి? యూదుల్ని తీసేస్తే గాని ఎవరు రారట, మెస్సియా. మరో మాట చెప్పిన ఆశ్చర్యకరమైన మాట, ఇలా యేసు ప్రభు రెండో రాకడ నమ్ముతారు. అది విషయం. యేసు ప్రభు రెండో రాకడ జరగాలంటే పందులకి కోతులకి పుట్టినోళ్ళు భూమి మీద ఉండకూడదు అన్నారు. పందులకి కోతులకి ఇదిగో జంతువులకు పుట్టింది ఎవరు? యూదులు. యూదులే యేసుని సిలివేశాడు కనుక యేసు మరలా రావాలి అంటే యూదుల్ని ఏం చేయాలి? చంపేయాలి. అంటే వీళ్ళ ఒక్క యుద్ధానికి ఎన్ని గొడవలు వెనకాలు ఉన్నాయంటే ఇదిగో ఇన్ని నమ్మకాలు వాళ్ళ వెనకాల ఉన్నాయి. ఒకటి, ప్రవక్తని చంపారు. రెండు, అసలైన మా ప్రవక్తకు ముందు ఇంకొక ప్రవక్త ఉన్నాడుగా, ఆయన నజరేయుడైన యేసు, ఆయన రావాలి అంటే యూదుల్ని చంపేయాలి. యేసు ప్రభు సిలువ వేయబడలేదని ఎందుకంటారంటే నిజమైన ప్రవక్త చనిపోవడం నమ్ముతారు వాళ్ళు. నా మాట మీకు అర్థమైందా? ఆయన సిలువ వేయబడలేదు. ఆయన సరాసరి అంటే ఆనోకు ఏలియా ఎలా వెళ్ళిపోయారో ఈయన కూడా అలాగే వెళ్ళిపోయాడు తప్ప ఈయన చనిపోలేదు. ఆయన సిలువ మీద సృహ కోల్పోయినట్టున్నాడు తప్ప చనిపోలేదు అని చెప్తే, ఎందుకంటే ఆయన చనిపోడు. దైవ స్వరూపమైన ఈ ప్రవక్తలు చనిపోరని వాళ్ళు నమ్ముతారు కనుక ఎప్పటికీ అనేక మంది వాదించేది ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు చెప్పండి చనిపోలేదంటారు. యేసుక్రీస్తు చనిపోలేదు. ఆ బోధనని ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు కనుకే నేను కూడా చనిపోలేదని చెప్పాడు. నెక్స్ట్ మనం మూలాలకు వచ్చేద్దాం. ఇది జరిగిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందుకు యూదులను చంపుతారంటే ప్రధానమైన కారణాల్లో కారణం ఏంటి చెప్పిన? యేసు రెండవ రాకడ త్వరగా జరగాలంటే చెప్పండి. అది ఎట్లర్ అయిన వాడు బాగున్నాడు. ఎట్లర్ అయిన వాడు యూదుల్ని ఎందుకు చంపావయ్యా అని అడిగితే ఈ బొడుద్దాయిలో యేసు ప్రభువుని సిలివేశారు అంటాడు. ఎవరు అంటే ప్రతి మూలం ఎక్కడికి ఉంది చెప్పండి? ఎట్లర్ చంపింది కూడా ఇదిగో యేసుక్రీస్తుని వీళ్ళే చంపారని ఎక్కడో వాడికి ఒక పాయింట్ ఉంది. మీరెందుకు చంపుతున్నారంటే ఇదిగో యేసుని త్వరగా రావాలి అంటే ఈ వ్యక్తులను మనం చంపేయాలి. ఇది వాళ్ళ మూలాలు. నీకు విషయం చెప్తాను, ఒక ఇమేజ్ చేస్తాడు చూడండి. ఈజిప్ట్లో ఒక యూనివర్సిటీ ఉంది. త్వరగా ఆ యూనివర్సిటీని మీరు జాగ్రత్తగా చూడండి. ఇది అల్ అజ్హర్ యూనివర్సిటీ. ఇందులో ఎవరు చదివారు చెప్పనా? అమెరికా ప్రెసిడెంట్ ఒబామా, టిన్ టవర్స్ పడగొట్టిన బిన్ లాడెన్, అబూ బేకర్. ఇందాక గెడ్డమైన నేసిన చూడండి ఒకసారి. ఈయన అబూ బేకర్. కాస్త న్యూస్ ఫాలో అయిన వాళ్ళకి అందరికీ అర్థమవుతాయండి. ఏ న్యూస్ పోకుండా బిగ్ బాస్ చూస్తే మీకు అంతా తమిళనాడు మూవీలో ఉంటుంది. మీరు కాస్త వార్తలు చూడండి ఏం జరుగుతుందో. అబూ బేకర్ సుమారు 120,000 మంది చర్మాన్ని వలిసేసాడండి. చర్మని ఇలా కట్టి మనిషిని చర్మం ఇలా కిందకి లాగేస్తారనమాట. కోడి పిల్లలకి పేక కొత్తారు చూసారు, పేక, అలా పేకలు కోసి 120,000 మందిని. ఈయన గారు చదువుకున్నది ఎక్కడ? యూనివర్సిటీ. ఇదిగో అల్ అజ్హర్ యూనివర్సిటీ. ఒబామా చదివింది ఎక్కడ? అల్ అజ్హర్ యూనివర్సిటీ. ట్విన్స్ టవర్స్ పడగొట్టిన 19 మంది టీం మెంబర్స్ ఉన్నారు కదా, ఆ టీం మెంబర్స్ చదువుకున్నది ఎక్కడ? అల్ అజ్హర్ యూనివర్సిటీ. వీళ్ళందరూ ఇక్కడ చదివారట. నేను అడుగుతున్నాను, ఈ చదువుకున్న వాళ్ళు చిన్నోళ్ళేం కాదు.
చాలా డబ్బు ఉన్న వాళ్ళని. ఒక మాట చెప్పిన, బిల్ ఆడెను మిలియన్ 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 సంపాదకుడు, గుర్తుపెట్టు. అబూ బకర్ ఎవడైతే ఉన్నాడో చాలా డబ్బున్నవాడు. 19 మంది చనిపోయిన అమెరికా టవర్స్ పడగొడుతున్న ఆ 19 మంది ఏదో కూలీనాలు చేసుకున్నారు కదండి, బాగా చదువుకొని డబ్బులున్న పిల్లలండి వాళ్ళు. ఇంత డబ్బు ఉండి మీరు ఏ మూటతో చనిపోతున్నారు అంటే వాళ్ళ నమ్మిన ధర్మం కోసం చచ్చిపోతున్నారు. నేను మాట అడుగుతున్నానండి, ఏంటి ఈ ధర్మాల కొరకే వాళ్ళు ఎంత చచ్చిపోతే అసలు ధర్మం దీని కొరకు మనం ఏమైపోవాలండి? నా మాట మీకు అర్థమవుతుందా? దీని కొరకు వాళ్ళ పిల్లల్ని ఇస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు ఇస్తున్నారు, వాళ్ళ దర్శనం ఇచ్చేస్తున్నారు, వాళ్ళ మొత్తం ఆస్తులు ఇచ్చేసి అంతా ఇచ్చేస్తే దీని కొరకు మనం ఏం చేయాలి? లింగు అని వస్తామా? టైం అయితేనేమో ఆయనకు లుక్ ఇస్తాం, ఎవరికి చెప్పి ఆయనకి మాకు పని ఉంది అన్నట్టు. లేదంటే కొంతమంది పిల్లల్ని గిల్లెత్తారు గొడవలే, ముగించే మా పిల్లలు ఏడుతున్నారని. నేను అడుగుతున్నా, ఏం కమిట్మెంట్లు ఉన్నాయి చెప్పండి? సత్యమైన వాడికి ఏ కమిట్మెంట్ లేదు. వారు నమ్ముతున్న ధర్మాల కొరకు ఎంత చూడండి. పాలస్తీనా గాజాలో వాళ్ళ పిల్లలకి ఏమి నేర్పిస్తారు చెప్పిన? ఏ ఫర్ యాపిల్ కాదు, బీ ఫర్ బాల్ కాదు, ఏ ఫర్ అసాల్ట్ రైఫిల్, అసాల్ట్ రైఫిల్, బీ ఫర్ బాంబ్ అని నేర్పిస్తారు వాళ్ళకి. వాళ్ళ పిల్లలకి మీరు వెళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత దొరకవు, జాగ్రత్త, చచ్చేయడం దొరుకుతాయి. టీచర్ అమ్మ మ్యాప్ పేజ్ చూపిస్తుందట. మ్యాప్లో ఏమి వేస్తుంది చెప్పిన? అక్కడ సముద్రం వేస్తుంది, బ్లాక్ సీ, గలిలయ సీ ఉందిగా, గలిలయ సముద్రం, ఎర్ర సముద్రము, ఈ ఏదైతే నల్ల సముద్రం, దీని పక్కన అతిపెద్ద సముద్రం మన బైబిల్లో ఉంది, మధ్యధరా సముద్రం. ఇవన్నీ బైబిల్లో సముద్రాలే. ఎర్ర సముద్రం ఉంది, గలిలయ సముద్రం ఉంది, నల్ల సముద్రం ఉంది, మధ్యధరా సముద్రం ఉంది. ఈ సముద్రాలన్నీ వేసి పాలస్తీనాలో గాజాలో పిల్లలకు చెప్పే పాఠాలు ఏమని చెప్తారు? ఇవన్నీ ఆ పైన వేసి ఆ చూపించి అన్ని సముద్రాలకి భాగమేనండి. అన్ని సముద్రాలకి ఏవైతే ఉన్నావో అన్ని సముద్రాలకి బ్లూ వేస్తుందట. సముద్రాలన్నీ ఎలా ఉంటాయండి? బ్లూగా ఉంటాయి. అన్ని సముద్రాలకి కలర్, ఇప్పుడు మ్యాప్లో కలర్లు ఏమంటారు కదా పిల్లల్ని, మ్యాప్లో కలర్ చేసి అన్ని సముద్రాలకి బ్లూ వేస్తుందట. ఒక మధ్యధరా సముద్రానికి మాత్రం రెడ్ కలర్ వేస్తుందట. రెడ్ సీ కూడా బ్లూ వేస్తుందట. నా మాట మీకు అర్థమవుతుందా? రెడ్ సీ కూడా బ్లూ వేస్తుందట. కానీ మధ్యధరా సముద్రానికి ఏం వేస్తుందట? రెడ్ కలర్ వేస్తుందట. ఎందుకు రెడ్ కలర్ వేస్తారు మేడం అని అడిగితే పిల్లల్ని ఇలా పిలిచి అడుగుతుందట, రే ఆ రెడ్ సీ నేను ఎందుకు మధ్యధరా సముద్రానికి రెడ్ కలర్ వేసాను తెలుసా? మీరు ఎదిగిన తర్వాత మీరు యూదులందరినీ చంపిన రక్తానికి మధ్యధరా సముద్రం ఎరుపెక్కిపోవాలరా అని చెప్తుందట. చూసారా పాఠాలు ఎలా ఉన్నాయో? అన్ని సముద్రాలు బ్లూగా ఉన్నాయి, మధ్యధరా సముద్రం ఎందుకు ఎర్రగా ఉండాలంటే మీరు ఎరుపెక్కించాలి ఎదిగిన తర్వాత. ఇలాంటివి నేర్పిస్తారండి వాళ్ళు. ఎక్కడి నుంచి ఈ మూలాలు పాడయ్యాయి ఇంకా డీటెయిల్గా నన్ను అడగండి. అక్కడి నుంచి మూలాలు పాడయ్యాయి. యూదులంటే ఆరోధించి పడదు, యూదుల నివాసాలంటే ఆరోధించి పడదు, యూదులంటే వాళ్ళకు పిల్లలకు పడదు, ఎవరికి పడదు. ఎందుకంటే వాళ్ళ మూలాలు, వాళ్ళ బోధలు అలా ఉన్నాయి. ఇంకా విషయం చెప్పినా, వీరు ఇతర జాతుల పట్ల భయంకరంగా వ్యవహరిస్తారు. బిల్లాడెన్ లాంటి వాళ్ళు 19 మందిలో ఒక రోజు టవర్ పడగొట్టేస్తున్నారు కదా. ఇది నెట్లో ఉంది చూడండి, ఇంటికి వెళ్ళి ఆ టవర్ పడగొట్టేస్తున్నప్పుడు ఈ రికార్డ్ చేశారండి. వీడు చివరికి వెళ్ళిపోయే ముందు వాళ్ళ అమ్మతో మాట్లాడాడట. అందులో ఒకడు వాళ్ళ అమ్ముతాడు, అమెరికాలోనే రెంట్ హౌస్ తీసుకున్నాడు. వాళ్ళు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారండి, బాగా చదువుకుంటారు. మనకిలాగా 10th క్లాస్ అయిపోయిన వెంటనే బైబిల్ పెట్టుకుని వచ్చారు. వాళ్ళు బాగా చదువుకుంటారు, వాళ్ళు చాలా డిగ్నిటీగా ఉంటారు. సొంతంగా విమానాలు తయారు చేస్తారు, సొంతంగా AK-47 AK-48 కూడా తయారు చేస్తారు. వాళ్ళు అసాల్ట్ రైఫిల్ తయారు చేస్తారు, అన్నీ తయారు చేస్తారు. అంత టెక్నాలజీ ఉంటుంది వాళ్ళకి, అంత బాగా చదువుకుంటారు. ఇందులో ఒకడు మాట్లాడుతున్నాడు వాళ్ళ అమ్మతో. ఇక రేపు గుద్దేస్తాడానికి ఈరోజు మాట్లాడుతున్నాడు అనమాట. దేన్ని గుద్దేసేది? టవర్ని గుద్దేయడానికి వెళుతున్నప్పుడు వాళ్ళ అమ్మతో మాట్లాడిన రికార్డ్ని అమెరికా గవర్నమెంట్ బయటెట్టింది, నెట్లో ఉంది చూడండి. వాళ్ళ తల్లు బాగా సిగ్గుపడాలండి ఈ మాట విన్న తర్వాత. వాళ్ళ అమ్మ ఆడుతూ అంటుంది, అమ్మ రేపు వెళ్తున్నానమ్మా టవర్స్ని పడగొట్టేయడానికి అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటుంది? బాధపడాలి కదండి. వాళ్ళ అమ్మ ఏమంటుంది చెప్పనా? నాన్న నీకు పెళ్ళి అవ్వలేదని ఏం బాధపడకరా, నీకు ఏ ముచ్చట జరగలేదని ఏం బాధపడకరా, నువ్వు మన స్వర్గానికి చేరే మన దేవుని కొరకు ఈ మిషన్లో నువ్వు చచ్చిపోతున్నావు.
నీకు ఇక్కడ పెళ్ళి అవ్వకపోవచ్చు, నీకు 72 మంది రెడీ ఉన్నారు, చచ్చిపో అంతే. నీకు ఏమనాలండి? వాళ్ళు అంటే మనుషుల్ని బాగా వినండి, కోడి పిల్లను కోసినట్టు ఈ ఉగ్రవాది తెగలు ఎలా కోయగలుగుతున్నాయి? వాళ్ళు ఇది నమ్ముతున్నారు. ఇలాంటి బోధలన్నీ నేను అడుగుతున్నాను. ఇలాంటివన్నీ వాళ్ళ బుర్రకెక్కితే మనిషిలో ఉంటాడండి? మనిషిలో ఉంటాడు చెప్పండి? ఉగ్రవాదులకు ఎందుకు తయారంటే ఇలాంటివన్నీ మాట్లాడారు, ఇలాంటివన్నీ నమ్ముతారు. విషయం ఏంటి చెప్పనా? అదే బైబిల్ దగ్గరికి సారం తెస్తే బైబిల్ ఒక్క కొటేషన్లో తేల్చిపడిందండి. ఏమన్నా చూడండి, ఒకసారి ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం, 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమునై ఉన్నది. ఎంత బాగుందండి! క్రైస్తవ నిరీక్షణ ఏంటంట? స్వర్గంలో భోజనాలు ఇంకా పానీయాలు రంగరంగ వైభోగాలు కాదు, స్వర్గంలో ఉండేది ఏంటంట? నీతి సమాధానం. మన విశ్వాసం ఏంటి? నీతి సమాధానం. ఉగ్రవాదుల విశ్వాసం ఏంటి? తిండి తాగుళ్ళు, నెక్స్ట్ సంభోగాలు. మనిషి ఎందుకు చంపుతున్నాడంటే ఇదిగో ఇలాంటి మత్తు ఎక్కిస్తున్నారు. ఎందుకు? సాటి క్రైస్తవుడు వ్యతిరేకుల్ని చంపడంటే వాడు నీతి సమాధానం కొరకు బతకాలనుకుంటాడు. మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు దరిద్రపు యుద్ధాలు చేశారు, క్రూసేడ్లు అంటారు వాటిని. క్రూసేడ్ దేని కొరకు? ఇదిగో ఈ ఇస్రాయేల్ ఎప్పుడైతే ఉన్నారో, ఇస్రాయేల్ పారిపోయారుగా, ముందు తరగతుల్లో చూసాం. వీళ్ళ రాజ్యాల దాడికి పరారైపోతే, వీళ్ళు పరారైపోయిన తర్వాత ఆ భూభాగాన్ని మేము కాపాడుతామన్నారు. ఎవరు? క్రైస్తవులు. ఎందుకంటే మన నమ్మకాలకు కూడా మూలాలు అక్కడ ఉన్నాయిగా. మన యేసుప్రభు వారు ప్రార్థన చేశాడు. మన యేసుప్రభు వారు అదే మొరియా పర్వతాల కనుమల్లో ఒక పర్వతం మీద ఆయన కనుమరుగైపోయాడు. మన అబ్రహాముని మన క్రైస్తవులు నమ్ముతారు, మోసేని నమ్ముతారు, సొలొమోను మందిరాన్ని నమ్ముతారు. కనుక ఈ ల్యాండ్ మీకే కాదు మాకు కూడా గౌరవం అనేది మేము కాపాడుతామని వీళ్ళు దిగారు. ఎప్పుడైతే ఆ రోజుల్లో ఈ ఇస్మాయిల్ అరబ్బులు తిరగబడ్డారో వాళ్ళ మీదకి సిలువు గుర్తులు వేసుకుని వీళ్ళు గొడవకి వెళ్ళారండి. ఎవరు? క్రైస్తవ. వాటినే క్రైస్తవం ఎప్పటికీ చెరుపుకోలేని క్రూసేడ్ యుద్ధాలు. ఆ క్రూసేడ్లు, క్రైస్తవ క్రూసేడ్లు భయంకరంగా అనేక మంది చంపారు. మన వాళ్ళు కూడా చచ్చిపోయారు. తర్వాత ప్రవక్తులు, మన బోధకులు, ఫాదర్లు అందరూ వచ్చి గడ్డెట్టారు. బైబిల్ దానికి సపోర్ట్ చేయట్లేదు. ఇదిగో దేవుని రాజ్యము నీతియు సమాధానమునై ఉన్నది కానీ నెత్తురు లేదు, భోజనము లేదు, పానీయము లేదు. దేవుడు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం. అంటే గొడవలు ఎక్కడెక్కడ తిరిగినా 3 విషయాల దగ్గరికి వస్తున్నాయి. ఎక్కడ చెప్పండి? ఒకటి, ఇదంతా దేనికయ్యా అంటే మందిరం. ఇదంతా దేనికయ్యా అంటే చెప్పండి రెండో రాకడ. ఇదంతా దేనికయ్యా అంటే 72 మంది. నా పాయింట్లు మీకు అర్థమైనాయా? అంటే ఈ యుద్ధాల వెనకాల 3 కారణాలు. ఒకటే మందిరం, ల్యాండ్ వార్. 2 మెస్సయ్య రావాలి. 3 వాళ్ళ స్వర్గంలో సర్వ సుఖాలు అనుభవించాలి. దీని కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారట? మనుషుల్ని చంపేస్తున్నారట. చివరిగా ఇక్కడ నేను ముగిస్తాను. జస్ట్ అవుట్లైన్స్ హిస్టరీయే. చివరిగా వీళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, పీకల కోసి వీడియోలు వస్తున్నాయి చూసారు కదా. వీళ్ళంట ట్రైనింగ్లో జాయిన్ అయిన వెంటనే ఈ గాజా పాలస్తీనాలో ఈ జాయిన్ అయిన తర్వాత పిల్లలందరికీ కోడి పిల్లల్ని ఇస్తారట. కోడి పిల్లల్ని, కోళ్ళు ఉంటాయిగా, ఈ పెంచిన కోళ్ళని తీసుకొచ్చి లైన్గా కూర్చోబెట్టి వీళ్ళకి స్టార్టింగ్లో చాలా భయంగా ఉంటారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఎంత కఠినంగా తయారవుతారంటే రక్తం చూపించడం స్టార్ట్ చేస్తారట. కోడులనిచ్చి వాటిని పీకలు కొయ్యమండం. ఒక 2 వారాలు వాళ్ళ పీకలు కోసే ట్రైనింగే నడుస్తుందట. ఆ పీకలను కోసి వాళ్ళకి ధైర్యం వచ్చిన తర్వాత మనం అప్పుడప్పుడు బాక్సింగ్ చేయడానికి ఒకటి ఏలాడదీస్తాం చూసారు, ఒక సంచిలాగా ఆలాడదీసి. అలాగే వీళ్ళు ఒక పెద్ద సంచిలో పిల్లి పిల్లలు ఉంటాయి చూసారా, ఎర్లీ ఏజ్లో ఉన్న పిల్లి పిల్లలు. ఈ పిల్లి పిల్లలన్నిటిని తెచ్చి ఆ చిన్న పిల్లల్ని ఆ సంచులేసి కత్తిచ్చి ఆ ముఖానికి తగిలేలా అక్కడ పెట్టి ఆ సంచిని వెళ్ళి కత్తితో ఆ పిల్లలను పొడమంటారట.
ఆ పిల్లల్ని పొడిసే కొలితే అవి అరిసి అరిసి అరుస్తుంటే ఆ రక్తం ఇలా మొఖం మీద పడుతుంటే ఇంకా రెచ్చిపోతుంటారట. అది ఇలా పొడిచి 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 చిట్ట చివరి పిల్లి దాని శబ్దం ఆగిపోయే వరకు కత్తితో పొడవంటారు. ఇది వాళ్ళ ట్రైనింగ్ అండి. విషయం చెప్పిన వీటన్నిటికీ మూలాలు ఎక్కడ పడతాయి అంటే, ఇందాక యూనివర్సిటీ చూసాం కదా, అక్కడే చెప్తారట. ఒక మాట చెప్పిన, మన క్రైస్తవ యూనివర్సిటీలు ఉన్నాయి, సిగ్గుపడాలి. ఒక మాట చెప్తాను చూడండి. ఆ యూనివర్సిటీలో MBBS సీట్ రావాలన్నా, ఇంజనీరింగ్ సీట్ రావాలన్నా, ఈజిప్ట్లో ఉంటుందండి ఆ యూనివర్సిటీ. అందులో చాలా పెద్ద గురువులు బోధిస్తారన్నమాట. అక్కడ సబ్జెక్ట్ నేర్చుకుని అక్కడ సర్టిఫికేట్ సంపాదించాలంటే, అందులో సీట్ రావాలంటే మొత్తం గ్రంథం పేరు అడగండి, ఆ గ్రంథం ఏదైతే ఉందో మొదటి వాల్యూమ్ దగ్గర నుంచి చివరి వాల్యూమ్ వరకు బై హార్ట్ చేసి అది అప్పగిస్తే కానీ అక్కడ సీట్ ఎవరట. నేను అడుగుతున్నాను, మన క్రైస్తవ యూనివర్సిటీని తల్లిని మన బిడ్డలు ఎవరైతే ఉన్నారో బై హార్ట్ చేస్తారండి వీళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే మనుషులు చంపే వాళ్ళ మార్గాన్ని, గ్రంథాన్ని బై హార్ట్ చేస్తారు. మన వాళ్ళు దరిద్రుడు చెప్పిన, మన క్రిస్టియన్లో పుట్టిన పిల్లలు యేసుప్రభు జననాన్ని సైంటిఫిక్గా అనుమానిస్తున్నారు. యేసుప్రభు పునరుద్ధానాన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నారట. యేసుప్రభు అద్భుతాల్ని పూర్తిగా నమ్మలేకపోతున్నారట. అరే, అసలు విషయాన్ని మన దాంట్లో నమ్మట్లేదు, వాళ్ళు నమ్ముతున్న విషయాలు చూడండి, ప్రాణాలు ఇచ్చి బై హార్ట్ చేస్తున్నారు వాళ్ళు. సిగ్గు కదండి. మన కొడుకులకి ఏం నేర్పిస్తాం? చదివే చదివే చదివే, నువ్వు బాగా చదివేసి డాక్టర్ అయిపోయి మొదట ఆపరేషన్ నాకే చేసే అందట. చేశాడు, లోపల కత్తిరెడ్డి గుడ్డేస్తాడు, కంగారు పడకు. నువ్వు బాగా చదివేసి, నువ్వు బాగా చదివి ఇంజనీర్ అయిపోయి పెద్ద బిల్డింగ్ కట్టి లోపల నాకు కుర్చీ అయ్యి ఆ బిల్డింగ్ మీద అడిపోయి చచ్చిపోతాను అన్నదట. ఏమి నేర్పిస్తున్నారు? చదువు చదువు అని పేరుతో అడుగుతున్నాను. చదవండి కాదంటే, చదువు అని ఈరోజు 30 ఏళ్ళు చదువుకే తగలెడుతున్నారు. 30 సంవత్సరాలు అండి. డిగ్రీ అయ్యేసరికి 20-21, ఆ సెట్టో ఈ సెట్టో రాసి నువ్వు సెటిల్ అయ్యేసరికి 30. ఈ 30లో నువ్వు లింగు అని ఉద్యోగం చేసేది ఒక 10-15. ఆ 10-15 అయ్యేసరికి నీ వయసు అయిపోద్ది. అప్పుడు వస్తాడట దేనికి? సువార్త చేయడానికి. వెళ్ళి నిలబడి ఎక్కడైనా అప్పుడు వస్తా. నీ సగం చదువు రేపు ఎందుకు రావరా మీటింగ్ అంటే, ఎగ్జామ్ అంట. వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళ దేవుడి కొరకు, వాళ్ళ చదువు వాళ్ళ దేవుడి కొరకు, వాళ్ళ ఇంజనీరింగ్ వాళ్ళ దేవుడి కొరకు, వాళ్ళ బోధలు వాళ్ళ దేవుడి కొరకు, వాళ్ళ విజన్ వాళ్ళ దేవుడి కొరకు, వాళ్ళ ఆస్తులు వాళ్ళ దేవుడి కొరకు, వాళ్ళ మొత్తం జీవితమే వాళ్ళ దేవుడి కొరకు. అయితే సత్యమైన దేవుడి కొరకు మనం ఏమి ఇస్తున్నాం? తలకాయ. మనకు పాంప్లెట్ మీద పేరు రాకపోతే రాము, మనకు సరి అయిన పాటలు ఇవ్వకపోతే రాము, మనకు టయానికి కుర్చీ లేకపోతే రాము. నేను అడుగుతున్నాను, ఆ విశ్వాసాల ముందు మన విశ్వాసాలు ఎంతకైనా పనిచేస్తాయా? ఆ కమిట్మెంట్ మనకు ఉంటేనండి. నేను చెప్తున్నాను, ఇప్పటికి మన భారతదేశంలో క్రిస్టియన్ పర్సంటేజ్ పెంచేవాళ్ళు. పర్సంటేజ్ ఎందుకు పెరగదు? కమిట్మెంట్ ఉండదు మనకి. వస్తాం, ధీమాగా కూర్చుంటాం, వెళ్ళిపోతాం, వస్తాం, ధీమాగా కూర్చుంటాం. ఇక్కడ ఏదైనా నచ్చిన బోధలు చెప్తే చచ్చి మార్చేస్తాం. మారి నీ బోడి పదవంత ఎవడకి కావాలి, ముందు నీ బతుకు మార్చుకోరంటే మారుతాంలే అని చెప్పి చచ్చి మార్చేస్తాం. ఏం చెప్తున్నా? ఏం కమిట్మెంట్లు ఉన్నాయి చెప్పండి. వాళ్ళని చూడండి. వాళ్ళ యూనివర్సిటీలు వాళ్ళ బోధల కోసం ఉన్నాయండి, వాళ్ళ స్కూల్ లైఫ్ వాళ్ళ బోధల కోసం ఉన్నాయండి, వాళ్ళ ట్రైనింగ్స్ వాళ్ళ బోధల కోసం, వాళ్ళ సబ్జెక్ట్ మొత్తం వాళ్ళు నమ్మిన విశ్వాసంతో ముడి, వాళ్ళ డ్రెస్ కోడ్ దగ్గర నుంచి వాళ్ళ విశ్వాసం కోసం ఉంటుంది. మనకేముందండి? ప్రభురాత్రి భోజనం ఇంకా జరుగుతూ ఉంటుంది, సిగ్గు లేకుండా భయం లేకుండా లేచి వెళ్ళిపోతుంది. శివర ప్రార్థన ఇంకా అవధం లెగిసి వెళ్ళిపోతాం. ఎంత భయం లేడుతాను. వాళ్ళందరూ వాళ్ళ ప్రార్థనలు మీరు కనిపెట్టండి, వాళ్ళందరూ ఒకేసారి మోకాలు వేస్తారు, ఒకేసారి పైకి లెగిస్తారు, ఒకేసారి వందనాలు చెప్తారు. ఆ కమిట్మెంట్లు మనలో ఎందుకుంటలేదు? ఆ యొక్క తృష్ణ, ఆ భారం మనకి ఎందుకుంటలేదు? చంపేవాడు అంత భారంతోటే ప్రజల కొరకు చచ్చిపోయిన యేసు ప్రభు కొరకు బతుకుతున్నాం. మనకెంత కమిట్మెంట్ ఉండాలి? ఉందా? పౌలు కానీ అపోస్తులు కానీ వారు ఎలా ఉన్నారో చూడండి. వారు అన్నారు, మేము భోజనము చేసినాను, పానము చేసినాను, ఏమి చేసినాను ప్రభు మహిమార్థముగా చేస్తాను. అది కమిట్మెంట్ వాళ్ళది. ఆ 12 మంది 13 మంది అంత కమిట్మెంట్ అయ్యారు కనుకే ఈరోజు క్రీస్తు అంటే ఇక్కడ వరకు రాగలింది. ఆ 12 మంది కమిట్మెంట్ ఏది చెప్పండి? వాళ్ళు వేసిన పునాదులు అక్కడ వేసారు కనుక ఇండియాకి తోమ వస్తే కానీ
మనకు గతి లేదండి సువార్త. ఈ బోధలకి ఇవంతా చదివిన తర్వాత మళ్ళీ మనం మొదలుకెళ్ళి ముగించేద్దాం. ఈ గొడవలు, ఈ తెగలు, ఈ నమ్మకాలు, ఆ నల్లరాయి, ఆ బయలు, ఈ తెగలు, ఈ గొడవలు, ఈ పెళ్ళిళ్ళు, ఈ కన్యలు, ఇవన్నీ రాకూడదంటే ఏం జరగకుండా ఉంటే బాగుంది చెప్పండి? ఆ శారమ్మ పెళ్లి చేయకుండా ఉంటే బాగుంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఆవిడ ఎట్టింది కుంపట. ఆ రోజు నుంచి నేను చూడండి, మీరు బాగా గమనించండి, ఏ దేశం 2 దేశాలు కొట్టుకున్న ప్రపంచానికి ఏమవుతుంది? ఆ మాట మీరు గమనించండి. ఏ 2 దేశాలు గొడవ పెట్టుకున్న ప్రపంచానికి ఏమవుతుంది? రష్యా ఉక్రెయిన్ గొడవ పెట్టుకుంది, ఏమైనా అయిందా? ఏమవుదు. మీరు ఏ దేశాలు గొడవ పెట్టుకుని ఏమవుదు. కానీ ఇశ్రాయేలీలు అరబ్బులు కొట్టుకున్నారో ప్రపంచం ఇంకా దుకాణం సర్దేయడమే, అంతే. ఈ ప్రపంచంలో ఉన్న ఇశ్రాయేలు అరబ్బులు ఎవరు చెప్పండి? ఒకే తండ్రి బిడ్డలు, తల్లులు వేరు, వీళ్ళ నమ్మకాలు వేరు. ఇప్పుడు అడుగుతున్నాను, వీళ్ళు ఏ మూల నుంచి నమ్మినా ఆ ఇస్మాయేల్ దగ్గర నుంచి నమ్మకాలు మారాయి. ఆ నమ్మకాలు మారకూడదంటే ఇస్మాయేల్ గారు ఆ పని లేకపోతే బాగున్ను, ఆగరు లేకపోతే బాగున్ను, అన్నిటికన్నా ముందు ఆవిడ సలహా లేకపోతే బాగుండు. ఓకే, ఈవిడ సలహా ఉన్నా, ఇందాక అన్న చెప్తున్నాడు, అబ్రహాం వెళ్ళి అడ్డుపడి ఏడవకపోతే బాగుండండి. మొత్తం వీళ్ళిద్దరు చేసిన ఆ కుటుంబం గొడవ ఈరోజు మనకి ఏముంది చెప్పండి? మళ్ళీ నేను అదే చెప్తున్నాను, దున్నపోతూ దెబ్బలాడుకుని లేగదోడలు మనం చంపేస్తున్నాయట. నిన్నటి వరకు గాజా అన్నారు, నిన్నటి వరకు ఇదిగో ఆ పైన ఏటది పై ప్రాంతం ఉంటుంది, దాని పేరు లెబనాన్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి ఇరాన్కి అంటుకుంటే, అక్కడి నుంచి ఈజిప్ట్. ఎందుకంటే ఈజిప్ట్ వాళ్ళకి వీళ్ళకి ఎందుకు లింక్ అంటే, మరి వీళ్ళ మదర్ ఎవరు? వీళ్ళ మూలమైన తల్లి ఎవరండి? ఈజిప్టియన్ కదా. ఇవన్నీ వీళ్ళకి సపోర్ట్ ఇస్తే, ఇది ఏమాత్రం అటు ఇటు జరిగిన ఒక్కొక్కరి దగ్గర వాళ్ళట స్లోగన్ అట్ట. నేను మాట్లాడుతున్నాను, మొట్టమొదటిసారి ఇస్లాం ఈ కొన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళ మొట్టమొదటి అణుబాంబు తయారు చేసిన వెంటనే వాళ్ళ స్టేట్మెంట్ ఏమిచ్చారో తెలుసా? ఈ అణుబాంబు ఇజ్రాయెల్ దేశం కొరకే మేము తయారు చేసాం అన్నారు, అంతే. ఇంకేమంటామండి? ఇజ్రాయెల్కి వెళ్ళి మన వాళ్ళు సెకండ్ ఎత్తున్నారు. ఎవరండి? మోడీ గారు. ఈయన సెకండ్ ఎత్తే ఆయనతో అయిపోద్దా? వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పక్కన ఉన్నారు, హిమాలయాల పక్కన. ఎవరు చెప్పండి? ఎవరు? పాకిస్తాన్. నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఈ నెల వాళ్ళకి సెకండ్ ఇస్తారు, వీళ్ళకి ఫోన్ చేస్తారు, ఆడు మా మీద వస్తారు, మీరు వాళ్ళ మీద వేయండి రా అంటారా? మొత్తం ఈ గొడవ ఏమవుతుందండి? వీళ్ళు పెట్టుకునే గొడవలు మొత్తం పచ్చకున్న మన కాపురాన్ని చెప్పండి. ఈ శారం. అందుకే దేవుని ప్లానింగ్నే పోనీయాలండి. మధ్యలోకి దూరి మాకు అది అని ఏది అడగండి. ఎందుకంటే అది ఆ రోజుతో పోదు. ఆయన ప్లాన్ మారిందో ప్రమాదాలు తెచ్చి మీద పెట్టుకుంటాం. దేవుడు ఆలోచన అలా జరిగిపోతే బాగుండు. దేవుని వాగ్దానం ఆ ఇస్సాకుతో అలా జరిగిపోతే బాగుండు. ఇప్పుడు మధ్యలోకి వచ్చి బోడి సలహాలు ఇచ్చింది. ఆ సలహా మొత్తం ఈ ప్రపంచానికి కొంపట తెచ్చి పడేసింది. ఇప్పుడు చెప్పండి, ఎందుకు గొడవలు జరుగుతున్నాయంటే మందిరము, ఎందుకు గొడవలు జరుగుతున్నాయంటే నెక్స్ట్ మెస్సయ్య రాకడ, ఎందుకు గొడవలు జరుగుతున్నాయంటే స్వర్గంలో 72 ఇందు భోజనాలతో రెడీగా ఉన్నారట. అందులో 52 అధ్యాయం నుంచి 53 అధ్యాయాల వరకు, అలాగే హదీసుల్లో ఇవన్నీ వివరంగా ఉన్నాయండి. వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ నమ్మకాన్ని మనం కాదని, వాళ్ళ నమ్మకం. మనం మాట్లాడుకునేది దేనికంటే ఈ మూలాలన్నీ ఇదిగో ఎక్కడి నుంచి వచ్చాయి. ఓ మాట నేను చెప్పనా, ఆదాం అవ్వల దగ్గర నుంచి ఆ బ్లాక్ స్టోన్ నమ్ముతున్నారన్నారు కదా, దాని మీద సైంటిఫిక్గా పరిశీలించారు. సైంటిఫిక్ ఈ రాయి ఎక్కడి నుంచి నిజంగానే స్కై నుంచి వచ్చిందా అని పరిశీలిస్తే ఒక సైంటిస్టులు ఒక మాట తేల్చారు. ఇది ఆకాశంలో నుంచి పడిన ఒక ఆస్ట్రాయిడ్. నిజంగానే అది స్కై నుంచి పడింది, కానీ ఇందుకు పడలేదు. నేను అంతకన్నా వివరంగా చెప్పకూడదు. ఉలకలు పడతాయిగా, ఉలకలు, అది గాజులా ఉంటుందండి. అది ఎంత ఉందో చూసారా? గాజులా. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా చూస్తుంటారు, చూసారా? అందులో నుంచి అది గాజులా కనబడుతుంది అన్నమాట. అది ఏంటంటే అది వాళ్ళ బలిపీఠానికి గుర్తు. విషయం ఏంటి చెప్పనా? స్కై నుంచి బ్లాక్ స్టోన్ పడిందో లేదో నాకు తెలియదు, కానీ స్కై నుంచి ఎర్త్ మీదకి ఒకరు వచ్చారు. ఆయన మన కొరకు బలి అయిపోయారు. ఆయన నమ్మితే కానీ స్వర్గానికి ఎవరు పోలేరు. రాయి బలిపీఠం కాదు, ఇప్పుడు నిజమైన బలి జరిగింది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి.
ఆయనే నమ్మాలి. ఆయనే బలి అయిపోయాడు. ఇప్పుడు మన బలిపీఠం ప్రధాన యాజకుడు ఆయన తప్ప ఆయన కాకుండా మనం ఏది విశ్వసించినానో వాళ్ళ ఆత్మలకు వారే ఉత్తరవాదులు. ఆ బలికి దానికి గుర్తుగా ప్రతి వారం మనం తీసుకుంటున్నదే ప్రభురాత్రి సంస్కరణ. జాగ్రత్తగా పాటించండి. దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దు. లాస్ట్ ప్రేయర్ వరకు ఉన్న 2 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోయి ప్రపంచ మ్యాప్ ఏం తిరిగేసేది పని అంత ఏం లేదు కదండి. 2 నిమిషాలు ఉండండి, ఇంటికి వెళ్ళిపోండి. చివరి ప్రార్థన చేసుకుని దీవెన తీసుకుని ఇంటికి వెళ్ళండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ అందరికీ ఈ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. ఇవి వివాదాస్పదమైన సంగతులు తండ్రి. ప్రజలకి ఈ సంగతులు అవసరమైన తండ్రి ఇబ్బంది అయినను ఇవి మాట్లాడవలసి వచ్చింది. ఎవరో తండ్రి తప్పుగా అర్థం చేసుకోక ఈ మాటలు తండ్రి చరిత్రతో ముడిపడినవని అందరూ అర్థం చేసుకునే తండ్రి, ఈ మాటలను తండ్రి ప్రతి దానికి, ప్రతి విశ్వాసానికి, ఆ మధ్యాశయాలో జరుగుతున్న ప్రతి గొడవకి ఏదోలా తండ్రి బైబిల్ మూలాలు ఉన్నాయి తండ్రి. వారి మక్కాలో నమ్ముతున్న దానికి ఆదామవులు మూలాలు ఉన్నాయి తండ్రి. వారు ఎదురు చూస్తున్న మెస్సయ్య యేసు తండ్రి, మేము నమ్ముతున్న మెస్సయ్య ఒక్కరేను వారు నమ్ముతున్నారు దేవ. వారు వ్యతిరేకిస్తున్న యూదులు ఎవరో కాదు తండ్రి, మా స్వజనులు తండ్రి. వీరు పొరపాటు పడుతున్న వీరు ఎవరు కాదు తండ్రి, వారును మా సహోదరులు. అటు ఇస్లాం వారు తండ్రి, ఇటు ఇస్రాయేళ్ళు, మధ్యలో క్రైస్తవులు. ఈ 3 ధర్మాలు తండ్రి మా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం తండ్రి. ఆయనకి ఇచ్చిన వాగ్దానము తండ్రి, ఆయన సంతానమైన క్రీస్తు దేవ, ఆయన పరము నుండి ఇలలోనికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు, మరలా తిరిగి వెళ్ళిపోయాడు తండ్రి. ఆయన గుర్తించడం తండ్రి 3 తెగల వారు తండ్రి విఫలమవుతున్నారేమో. మేమైనా తండ్రి స్పష్టంగా చూడడానికి మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ ఈ మాటలను మరింత దీవెనకరంగా మారుస్తారని అర్థిస్తూ, నన్ను శత్రులుగా భావించి నన్ను హేళన చేసిన వారు ఎవరైనా ఉంటూ వారిని క్షమిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే.